కష్టపడి పని చేసేటువంటి వాడికి అన్నం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. వాడు కష్టపడి పైసా కూడబెట్టుకొని ఒక ఇల్లు నిర్మించుకుంటే అది చిన్నదైనా పెద్దదైనా పూరి గుడిసైనా లేకపోతే బండలు చుట్టూ పాతి పైన ఒక డేర వేసుకున్నా కూడా అది తన సొంత ఇల్లు అనే ఫీలింగ్ వేరే ఉంటుంది. వాడు హాయిగా ప్రశాంతంగా పడుకున్నాడు ఆ ఇంట్లో, అంత ఇష్టపడతాడు ఆ ఇంటిని. అలాంటి ఇంటికి ఏదైనా జరిగిందనుకో తల్లడిల్లిపోతాడు. తన పిల్లలకి ఏదైనా జరిగితే ఏ రకంగా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారో అదే రకంగా ఆ కష్టపడినటువంటి వ్యక్తి అంతగా తల్లడిల్లిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి ఇల్లు లేనటువంటి వ్యక్తులకు మరి ప్రభుత్వమే ఇల్లు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే తమ స్వార్థ రాజకీయాల కోసం ఆ పేదలు నిర్మించుకున్నటువంటి ఇండ్లను, కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేటకు చెందినటువంటి మాజీ ఆర్మీ జవాన్ ఎవరైతే వెంకయ్యనాయుడు ఉన్నాడో ఆ వెంకయ్యనాయుడు ఇంటికి సంబంధించినటువంటి నిన్న ప్రహరీ గోడను కూల్చివేశారు. అది ఏ రకంగా అంటే ఒక మాజీ ఆర్మీ జవాన్ ఇంటికి వెళ్ళినప్పుడు పోలీసులు ఒక తీవ్రవాది ఇంటికి వెళ్తే ఏ రకంగా వెళ్తారో ఆ రకంగా నిన్న అంతమంది పోలీసులు అధికారులు వీళ్ళంతా వెళ్ళి జేసీబీలతో వాళ్ళు సృష్టించిన వీరంగం అంతా ఇంత కాదు నిన్న. అయితే ఆ జవాను, అతని భార్య, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా కాళ్ళ వేలబడ్డ పరిస్థితి. ఆ జవాన్ యొక్క తల్లి అయితే ఆ జేసీబీకి అడ్డు నిలబడితే పోలీసులు నవ్వుతున్నారు, నవ్వి ఆమెను పక్కకు లాగుతున్నటువంటి పరిస్థితి నిన్న. దేశం కోసం, దేశ భద్రత కోసం ఎండనక వాననక పగలనక రాత్రనక కష్టపడి ఆ మంచుకొండల్లో చలికి వణికి మేము అక్కడ దేశ భద్రత కోసం పనిచేసి ఇక్కడికి వస్తే ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కానుక ఇదేనా ఒక జవానికి అని చెప్పి ఆయన నిన్న ఏడుస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రపతి ముర్ముకు కూడా విజ్ఞప్తి చేశారు, నేను కష్టపడి ఇంటికి వస్తే నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి కానుక ఇదని చెప్పి ఆమెకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అధికారులు ఏం చెప్తారు, మేము నోటీసులు ఇచ్చాము అందుకే కూల్చివేసాము, అక్రమంగా నిర్మాణం జరిగిందని చెప్పి అధికారులు చెప్తారు. ఓకే, మరి అతను ఏం చెప్తున్నాడు, వెంకయ్యనాయుడు ఏం చెప్తా ఉన్నాడు, అయ్యా దీనికి సంబంధించి ఈ సర్వే నెంబర్లకు సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందే మీకు 3 సార్లు నేను మీకు నోటీసులు ఇచ్చాను, కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈ విషయానికి సంబంధించి వాళ్ళ కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోయాను, ఇంతవరకు వాళ్ళ నుంచి నాకు సమాధానమే రాలేదు. అదంతా సమాధానం రాకముందే మీరు ఏ విధంగా వచ్చి ఇప్పుడు ఈ ప్రహరీ గోడలు అక్రమం అని చెప్పి ఇండ్లు అక్రమంగా నిర్మించారని కూల్చేస్తారని చెప్పి నిన్న ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్రమంగా నిర్మించినటువంటి అయితే ఇదే గ్రామంలో అనేక మంది టీడీపీ పార్టీ నాయకులకు చెందినటువంటి అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పి గ్రామస్తులంతా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి నిన్న. వాళ్ళు చేసేది ఏమి లేక టీడీపీ నాయకులున్నా ఎవరున్నా సరే అక్రమంగా నిర్మిస్తే వాటిని కూల్చేస్తామని చెప్పి ఆ ప్రజలు ఆ గ్రామస్తులంతా సంతకం పెట్టించుకునేదాకా వదిలిపెట్టలేదు నిన్న. అట్లా సంతకాలు పెట్టించుకొని పంపించారు నిన్న వాళ్ళని. అలాంటి పరిస్థితి నిన్న ఆ గ్రామంలో. అంటే ప్రజలే తిరగబడేటువంటి రోజులు వస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, వీళ్ళంతా కూడా ఇట్లాంటి ఆలోచన చేయాలి, వీటి మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు మీరు చేయమన్నారని మీరు చెప్తేనో చేశారనో కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీ పార్టీకి చెందినటువంటి ఎవరైతే గేదెల రాజారావు ఉన్నాడో అప్పుడు ఎప్పుడో సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు తనకు ఓటు వెయ్యలేదనేటువంటి అనుమానంతో మరి ఇదంతా చేశారని చెప్పి ఆ వెంకయ్యనాయుడు చెప్తా ఉన్నాడు. అమరావతికి వెళ్ళి కంప్లైంట్ చేసి అక్కడి నుంచి అధికారులతో పర్మిషన్ తీసుకొచ్చి ఇది కూల్చేసేటువంటి ఇదొక్క ప్రహరీ గోడని కూల్చేసేటువంటి పరిస్థితి. ఇది ఎంతవరకు కరెక్టు? కాబట్టి మీరు కూడా ఆలోచన చేయాలి, ఒక జవాన్కి మనం ఏం విలువ ఇస్తున్నాము, నిజంగానే అది అక్రమంగా నిర్మించి ఉన్నారా, నిర్మించుంటే కనుక అతనితో కూర్చోబెట్టి మాట్లాడి ఇది అక్రమంగా నిర్మించారు కాబట్టి ఒక దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఈ నిర్మాణం మీ అంతకు మీరే కూల్చివేయండి అని చెప్పి అతనికి ఇంత ఆర్థిక సాయం కూడా చేస్తే దేశం కోసం పనిచేసినాడు కాబట్టి మేము కావాలంటే మీకు ఇంత ఆర్థిక సాయం చేస్తాం, మీరు మీ పరిధిలో మీరు ప్రహరీ గోడలు నిర్మించుకోండి, మీ పరిధిలో మీరు ఇంకేమైనా నిర్మాణాలు చేసుకోండి చెప్తే అతను సంతోషపడతారే, దేశం కోసం పనిచేసినటువంటి నన్ను ఈ ప్రభుత్వం గుర్తించిందని చెప్పి అతను కూడా కరెక్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్ని రోజులంటే విగ్రహాలు ధ్వంసం చేసినారు, ఎవరు పట్టించుకోరు, ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు మాట్లాడతారు, వదిలేస్తారు, మళ్ళీ ఇంకొక విగ్రహం తీసుకొచ్చి పెడతారు, వాళ్ళ పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేస్తారు, వాళ్ళ కోర్టులకు పోతారు, స్టేలు తెచ్చుకుంటారు, లేకపోతే మళ్ళీ పార్టీ ఆఫీసులు కట్టుకుంటారు. ఈ పేదోళ్ళు ఏం చేస్తారండి వీళ్ళు, ఆర్మీ జవాన్, ముఖ్యంగా పేదోడు అంటే ఆర్మీ జవాన్ చెప్తే 24 సంవత్సరాలు కష్టపడి పనిచేసి వచ్చిన ఆర్మీ జవాన్కి మనం ఇస్తున్నటువంటి కానుక ఇదేనా? పైగా కొంతమంది కామెంట్లు ఏంటో తెలుసా, గతంలో గతంలో వైసీపీ ఉన్నప్పుడు చేయలేదా, అంతకున్నప్పుడు ఇంకో ప్రభుత్వం చేయలేదు, ఇట్లా కూల్చివేయలేదంటే కొంచెమన్నా మనకు సిగ్గు శరం అనేది ఉండాలి. నిజంగా ఊకే కూల్చివేయలేదా అనడం వేరు, ఇగో పలానా చోట ఈ ఇల్లు పలానా వ్యక్తి కూల్చేశారని చెప్పడం వేరు. ఆ రకంగా ఏమైనా ఆధారం ఉంటే చెప్పాలా, ఇగో ఇది కూల్చివేశారని చెప్పి. సరే కూల్చివేశారనుకుందాం, వాళ్ళు గడ్డి తింటే మీరు గడ్డి తింటారా? వాళ్ళని వద్దనుకో నేను పక్కకు పెట్టింది. ఇప్పుడు మీరు అలాంటివి ఉండవనే కదా మీరు వచ్చింది, మేము ఇలాంటి చేయమనే కదా మీరు అధికారంలోకి వచ్చింది, మిమ్మల్ని ప్రజలు నమ్మింది. మరి నమ్మినప్పుడు మీరేం చేయాలా? ఇవే కూల్చడాలు, మాకు ఓటు వేయలేదన్న అనుమానంతో ఇవి కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం అతను ఎవరికైనా ఓటు వేసుకునేటువంటి స్వేచ్ఛ హక్కు అతనికి ఉంటుంది. నువ్వు చెప్పినటువంటి వ్యక్తికే ఓటు వేయాలని ఏమీ లేదు. అతను నీకు బయట సరే నీకు ఓటేస్తా అని చెప్పి లోపల ఎవరికి ఓటేస్తాడని నీకు ఎలా తెలుస్తుంది?
ఒక ఓటర్ని అవమానించకూడదు. మీకు ఓటు వేయలేదనో ఇంకో రకంగానో, ఎందుకు వేయలేదో ఆలోచించాలా, నేను ఎందుకు ఓడిపోయానో ఆలోచించాలా. ఆలోచించి దానికి తగ్గట్టుగా మీరు మరి ఆ ఓటర్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలా. ఓ మంచి పనులు చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మీ వైపే నిలబడతారు, మంచి వైపే నిలబడతారు. ఇలా కూల్చుకుంటూ వెళ్తామంటే కనుక మిమ్మల్ని కూల్చే రోజులు వస్తాయి. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, మళ్ళీ వేరే ప్రభుత్వాలు వస్తాయి, అప్పుడు వీళ్ళు కూడా ఇదే అలవాటు చేస్తారు. గతంలో మీరు కూల్చారు కదా మేము కూలుస్తామని చెప్పి, మళ్ళీ తర్వాత మీరు వస్తారు, మళ్ళీ వాళ్ళు కూల్చారు కదా మేము కూలుస్తామని చెప్పి. ఏంది ఇది రాజకీయం? ఇదే రకంగా ఏదో ప్రతి గ్రామంలో ఇదే ఇంకా అలవాటు అవుతుంది. అరే పలానా గేదెల రాజారావు ఇట్లా చేశాడంట, భయపెట్టించాడు, మనం కూడా మన ప్రతాపం మీద చూపిద్దామని చెప్పి పల్లెటూరులో ఇంకా ఓటు వేయలేదని చెప్పి ఇప్పటికే జరుగుతున్నాయి కొన్ని. సరే ఇప్పుడు ఇది ఇంకా అలవాటు అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఓటేయి, లేకపోతే నీకు ఇల్లు కూల్చేస్తా అని చెప్పి రేపు డైరెక్ట్ అడుగుతారు. ఇంకా భయపడి ఓట్లు వేసే పరిస్థితికి వస్తుంది. ఓటు వేయకపోతే ఏం చేస్తారని భయపడేటువంటి పరిస్థితి. వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఓటు వేయాలి, అలా గెలిపి ఒక గెలుపు అంటారు దాన్ని, లేకపోతే దాన్ని గెలుపు అనరు. సో ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా అన్నిటికీ బాధ్యత నేనే అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి వీళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి పైన ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కూడా మరి ఈ జవాన్కి సంబంధించినటువంటి దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి జరగకుండా భవిష్యత్తులో మీ పార్టీ నేతలకు మీరు చెప్పాల్సినటువంటి అవసరం మీ పైన ఎంతైనా ఉంది.